హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. ఈరోజు మరో చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. జొన్న దోశ ఎలా చేసుకోవాలి ఏంటని ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను. అంతేకాదండి, ఈ జొన్న దోశ చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. జొన్న దోశ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు జొన్నలను అయితే తీసుకున్నానండి. 2 గ్లాసుల జొన్నలకి హాఫ్ గ్లాసు మినపప్పు అయితే వేసుకోండి. జొన్న దోశ అనేది చుట్టుకోకుండా చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం మెంతులు కూడా వేసుకుంటూ ఉన్నాను. మెంతులు అనేది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి సగ్గు బియ్యము లేదంటే కొంచెం పచ్చెనగపప్పు కూడా వేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది ఈ దోశలు అనేవి కూడా. 2 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మిగతా వాటర్ అయితే కొంచెం ఈ విధంగా మునిగేంత వరకు వేసుకొని 6 అవర్స్ పాటు అయితే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. 6 అవర్స్ అయ్యాక చూస్తూ ఉన్నాను. చూడండి, నీట్గా నానిపోయాయండి. ఈ విధంగా అయితే నానాలి. సో మీరు నైట్ టైం కనుక నానబెట్టుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ రుబ్బుకొని లైవ్గా దోశ అయితే వేసుకోవచ్చండి. ఏమీ పిండి అనేది నాననవసరం లేదు. అదే మీరు నైట్ టైం తినాలి అనుకున్నప్పుడైతే మధ్యాహ్నం పూట నానబెట్టుకుంటే నైట్ టైం రుబ్బుకొని అప్పటికప్పుడు దోశలను అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను. చూడండి, దోశ పిండిలాగే సేమ్ ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుందండి మిక్సీ జార్లో. సో చూడండి, మెత్తగా ఈ విధంగా రుబ్బుకొని ఎక్స్ట్రా ఉంది అనుకుంటే అవి ఆపుకొని నెక్స్ట్ ఈవినింగ్ అయినా అవి రుబ్బుకోవచ్చండి, అట్లాగే వాటర్లో వదిలేసి. సో ఇక్కడ నేను మొత్తం అయితే పూర్తిగా రుబ్బుకొని మిగతా ఉన్న పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. బయట ఉంచినా ఏమవుతుందంటే కొంచెం పులిసే అవకాశం ఉంటుంది. సో మీకు కావాలి అనుకుంటే కొంచెం పుల్లటి టేస్ట్లు కావాలి అనుకుంటే బయటే ఉంచుకోవచ్చు. సో ఇక్కడ నేను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా మరొకసారి కలుపుకుంటూ ఉన్నాను. పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ దోశ పిండి బ్యాటరీ లాగా కలుపుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఈ విధంగా చేసుకుంటే మనకి జొన్న దోశ బ్యాటరీ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా చేసుకొని లైవ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ అయితే పెట్టుకొని ఈ విధంగా హాఫ్ అయితే ఆనియన్ కట్ చేసుకొని ఈ విధంగా స్క్రబ్ చేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా చేయటం వల్ల దోశ ప్యాన్కి దోశ అనేది చుట్టుకోకుండా ఫ్రీగా వచ్చేస్తుంది. ఏ దోశలు వేసినా సరే ఈ విధంగా చేయండి. మీకు ఇది చిన్న చిట్కాగా ఉపయోగపడుతుందని మీ అందరికీ చూపించడం జరిగింది. సో ఇక్కడ నేను దోశ అయితే వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చండి. బటర్ దోశగా కూడా ఇది తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా కాలిన తర్వాత మరోవైపు కూడా రొటేట్ చేసుకొని నీట్గా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి కాలిన తర్వాత పక్కకు తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ జొన్న దోశల్ని చిన్న చిన్న దోశలుగా చేసి ఇచ్చినా సరే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎంతో హెల్దీ టేస్టీగా ఉండే జొన్న దోశలు అయితే మనకు రెడీ అయిపోయాయండి. ఈ జొన్న దోశల్ని ఏ చట్నీతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ నేను ఇక్కడ అల్లం చట్నీతో తీసుకుంటూ ఉన్నాను. మీకు ఈ జొన్న దోశ రెసిపీ వీడియో నచ్చిందని భావిస్తూ ఉన్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మీ అమూల్యమైన కామెంట్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఏమైనా రెసిపీ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి చూపిస్తాను మీ అందరి కోసం. సో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.